అందరికీ ప్రైజ్లాడండి. సజీవాన్ని ప్రేయర్ ఫెలోషిప్‌కి అందరిని ఆహ్వానిస్తున్నాను. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కానీ, చాట్ బాక్స్‌లో కానీ మాకు తెలియజేయండి. ఖచ్చితంగా ప్రేయర్ చేయడం జరుగుతుంది. ఇంక లేట్ చేయకుండా ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాము. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలు వందనాలు ఇద్దరు కాచావు కాపాడవు నేను పిల్లల భద్రపరిచావు దేవా నేను బట్టి నీకు వందనాలు. కేవలం నీ కృప వలన దేవత మాత్రం బతికినాను దేవా. నీ లేకపోతే నువ్వు కాకపోతే మాకు ఏది రోజు ఇల్లు తండ్రి ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేస్తూ ఇంకో తండ్రి మమ్మల్ని గైడ్ చేస్తూ ఇంకో తండ్రి ఎన్నో అనేకమైన ప్రమాదాల నుంచి తప్పిస్తూ ఇదిగో తండ్రి క్షేమకరమైన జీవితాన్ని నాకు ఇచ్చారు. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచారు. ఇంకో తండ్రి నీ ప్రణాళికలో మేము ఉన్నామని నమ్మొచ్చున్నాం. ఇంకో తండ్రి అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకో తండ్రి ప్రేయర్ స్టార్ట్ చేసిందిగా మీరు మాకు తోడుగా ఉండి మీరే మాతో ఉండి మీరు మమ్మల్ని నడిపించండి. ఇంకా తన నీకు మహిమార్థకరంగా ప్రేయర్ జరగడానికి నేను కృప చూపి నువ్వు నడిపించమని మిమ్మల్ని అడుగుతున్నాం. దేవా నువ్వు కృప చూపు సహాయం చేయి. ఇంకా తండ్రి ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఇంకో తండ్రి మొత్తం కూడా మంచిగా జరగడానికి నువ్వు కృప చూపమని మిమ్మల్ని అడగచ్చు. ముందు నా కార్యక్రమం నీ చేతులకు అప్పగిస్తూ ఇంకో తండ్రి ఎవరైతే తండ్రి మాతో మాట్లాడబోతున్నారో ఇంకో తండ్రి ఎవరినైతే నిలబెట్టుకుపోతున్నారో ఇంకో తండ్రి ఆ సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే సహాయం చేయండి. మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని ఇంకా తండ్రి మీరే సిస్టర్ ద్వారా మీరు మాతో మాట్లాడమని మిమ్మల్ని అడుగుచు ఇంకా తండ్రి ప్రభావం యేసుక్రీస్తున్నాము వాడిని నడుస్తున్నాం ప్రభావ తండ్రి. ఒక పాట పాడి దేవుణ్ణి ఆరాధించుకున్నామండి. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం నీవు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచనంచనుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి దాననని నేను నన్నెంతగానో హెచ్చించావు అంచనంచనుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నువ్వు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు నువ్వు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు బలహీనుడనైన నన్నెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు బలహీనుడనై నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు నువ్వు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు మనం అతి ప్రాముఖ్యమైన సంఘంలోకి వెళ్తున్నామండి. మన మధ్యలో ఉన్న సిస్టర్ మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. సిస్టర్ ఆర్టీ. రైతుల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి ఈరోజు మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము పూర్తిగా మనము బైబిల్ జ్ఞానాన్ని అంటే బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం ప్రతిరోజు దైవజనుల ద్వారా మనం వింటూనే ఉంటాము. అలాగే ప్రార్థనలోను, అలాగే దేవుని సన్నిధిలో సహవాసంలోను అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా మనం ఉంటాం. అయినా ఏదో ఒక సందేహము, అలాగే ఏదో ఒక వెలితి మనల్ని వెంటాడుతూనే ఉంటుందన్నమాట. అంటే ఒక అసంతృప్తి అనేది. కానీ దేవుడు మరి అసంతృప్తి కల కారణం ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మనకి ఎక్కువగా తెలుస్తున్నది ఏంటి, దేవుని యొక్క రాకడ. ఆయన రాకడికి మనం ఏ విధంగా జీవించాలి, అసలు క్రైస్తవ కుటుంబం అంటే ఎలా ఉండాలి అనేది మనము చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. బైబిల్ని ప్రతి ఒక్కరూ చదువుతారండి, కానీ ప్రతి ఒక్కరికి కూడా వాక్య ధ్యానంలో చాలా మంచి ప్రావీణ్యం ఉంటుంది. కానీ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి అసంతృప్తి అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అంటే కొన్ని సమస్యల వల్లే కావచ్చు, బాధల వల్లే కావచ్చు, నిందలు, అవమానాలు, అంటే ఈ యొక్క సొసైటీలో మనకి ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనము చాలా బలహీన పడిపోతూ ఉంటాం కొన్ని విషయాలు. ఆ సమయానికి వచ్చేసరికి మనకి దేవుని యొక్క వాక్యము అనేది మనకి జ్ఞాపకం రాదు సరికదా. అసలు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి మనం ప్రార్థన చేయాలి అన్న ఆలోచన కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఎంత బైబిల్ జ్ఞానం ఉన్నప్పటికీ, వాక్య ధ్యానం చేస్తున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి చాలా బలహీనత అనేది మనకు వచ్చేస్తుంది. అయితే ఈ సమయంలో మరి దేవుడు మనకి కొన్ని విషయాల ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడా, నిత్యుడగు తండ్రి, పూజ్యునేడ, సమాధానకర్త, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మీ దివ్యమైన నామమునకు లెక్కలేని వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మీరు మాతో మాట్లాడుతున్నట్టే ప్రతి ఒక్క మాటను బట్టి కూడా అయ్యా మా హృదయాలు ఫలించేవిగా ఉండాలి తండ్రి. దేవా సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలుగా మార్చబడాలి అయ్యా. మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు కనుక తండ్రి, మా యొక్క ప్రతి పరిస్థితిని గమనిస్తున్న దేవుడు కనుక మీరే మాకు సహాయం చేసి మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడండి, ఫలించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేస్తున్నామని సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి సమయంలో 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. ఈ మాటను బట్టి మనం చూస్తే కనుక దేవుడి యొక్క మాటను ఎందుకు చెప్తూ ఉన్నాడు? అసలు మెలకుగా ఉండడం ఏంటి? మెలకుగా ఉండి దేవుని సన్నిధిలో మరి మత్తులంగా కాకుండా మెలకు కలిగి ఎందుకు ఉండమంటున్నాడు అనేది మనం తెలుసుకున్నట్లయితే, ప్రాముఖ్యంగా మనము కుటుంబాన్ని తీసుకుంటే కనుక ఆ కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలు
బాధలు ఇవన్నీ కూడా మనం చూస్తూ మనకు కొన్ని సందర్భాల్లో బలహీనత వచ్చేసి మనం ఎంత ప్రార్థన చేసినా కూడా సమాధానం రావట్లేదనో, లేదు అనంటే కనుక ఇలాగ అంటే మన వ్యక్తిగత జీవితం గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడనంటే ఆయన యొక్క రాకడ సిద్ధపాటు గురించి చెప్తూ ఉన్నాడు. అంటే మన జీవితానికి ఏది కావాలో, అసలు ఆ సమస్య ఎందుకొస్తుందో, ఆ సమస్యకి మళ్ళా పరిష్కారం ఏంటో కూడా ప్రతి ఒక్కటి కూడా దేవునికి తెలుసు. ఎందుకనంటే దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే ఏది కూడా మన వరకు రాదండి. మన యొక్క ఆత్మీయ స్థితిని పరీక్షించడానికి కావచ్చు, మన యొక్క ఆత్మీయ స్థితిని సరిచేయడానికి కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా ఉంటున్నామో సమస్తము చూస్తున్నటువంటి దేవుడు కనుక, మనం ఈ లోకానుసారంగా మనం జీవిస్తున్నామా? అంటే దేవునికి విరోధకరంగా ఏమైనా జీవిస్తున్నామా? లేదంటే ఆత్మీయ స్థితిలో మనకి ఏదైనా లోటు ఉందా? అనేది ఆయన ప్రతి క్షణము కూడా మనల్ని గమనిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మనల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ, మనల్ని ఆయనకి దగ్గరగా చేసుకోవడం కోసము, ఆయనతో సహవాసం కలిగి జీవించేలాగా మనల్ని ఆయనకి దగ్గరగా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కొన్ని కొన్ని సార్లు మనకి పరీక్ష కూడా పెడుతూ ఉంటాడు. మనకి ఓర్పు, సహనం అనేది ఎంతవరకు ఉంది? మనకి నిరీక్షణ స్వభావం అనేది ఎంతవరకు ఉంది? అని చెప్పేసి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే గమనిస్తూ ఉంటాడనమాట. అటువంటి సందర్భంలో కొన్ని సార్లు మనకి సమస్యలు ఎదురవ్వచ్చు. కానీ ఇక్కడ మరి దేవాది దేవుడు చెప్పేది ఏంటనంటే కనుక మనము వెలుగు సంబంధులుగా ఉన్నామా? చీకటి సంబంధులుగా ఉన్నామా? ఆత్మీయ స్థితికొచ్చేసరికి అంటే వ్యక్తిగత జీవితాన్ని మనం ఎలాగైతే చూసుకుంటున్నామో ఆత్మీయ స్థితిని కూడా అలాగే మనం చూడాలి. ఎందుకంటే శరీరానికి చావనేది ఉంది కానీ ఆత్మకి చావు లేదు. ఈ యొక్క శరీరము ఏ క్షణాన నశించిపోతుందో మనకు తెలీదు. అటువంటి శరీరం కోసం ఎన్నో విధాలుగా ప్రయాసలు పడుతూ ఉన్నాం. లోక సంబంధంగా ఎన్నో విధాలుగా ప్రయాసలు పడుతున్నాం. చిన్న సమస్య కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. కోపము, ద్వేషము, అసూయ ఇలాంటివన్నీ కూడా మనం కలిగి ఉండి దేవునికి మరి దగ్గరగా కాకుండా దూరంగా జీవిస్తూ అనుక్షణం కూడా మన కోసం మనకంటూ ప్రయాసపడుతూ ఉంటున్నాం కదా! మరి ఆత్మ కోసము ఎంతో ప్రేమతో మనల్ని నిర్మించుకొని ఆయన యొక్క జీవం అనేది మనకిచ్చి ఎంతో మరి ఆయన్ని స్తుతించే వారిగా, ఆయన్ని గణపరిచే వారిగా, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయన కోసం మహిమార్థకరంగా జీవించేలాగున మరి ఆయన ఎంతో మరి చక్కగా మనం నిర్మించుకున్నాడు కదా! కానీ మరి మన గురించి ఆయన ఎంతగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు ఎలా ఉందో తెలుసా పరిస్థితులు? చీకటి సంబంధులుగానే మనం మిగిలిపోయే పరిస్థితులొస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది విశ్వాసుల్లో ఎలా ఉంది అనంటే కనుక మేము విశ్వాసులమే ప్రతిరోజు బైబిల్ ధ్యానం చేస్తున్నాము. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ మరి ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతున్నాము. వారం వారం చర్చికి వెళ్తున్నాం. బల్లారాధనలో పాలుపొందులు పొందుతున్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు కానీ ఆత్మీయ స్థితికొచ్చేసరికి ఎలా ఉంది? మన కుటుంబం ఎలా ఉంది? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మన బిడ్డలు ఎలా ఉన్నారు? మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? మనల్ని బట్టి మరి అవతలి వారు అంటే అయినటువంటి వారు, అన్యులైనటువంటి వారు ఎలాగ మనల్ని ఏమనుకుంటున్నారు అనే విషయానికొచ్చేసరికి కొంచెం గూడా ఆలోచన అనేది చాలా వరకు రావట్లేదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన ఏమంటున్నాడు? మన ప్రవర్తనను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన నడవడికని బట్టి మన స్వార్థ చెప్పకముందే అంటే దేవుని యొక్క సత్యాన్ని చెప్పకముందే అసలు యేసుప్రభు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన జీవిత విధానం ఏంటి? ఆయన ఏమంటున్నాడు? ఎలాంటి వాడనేది చెప్పకముందే మన ప్రవర్తన జీవితాన్ని బట్టి, మన యొక్క నడవడిక విధానాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి అవతలి వాళ్ళు మరి ఆ సత్య మార్గాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి వాళ్ళకి కలగాలంట. చూస్తున్నారా? ఇక్కడ మనం చీకటి సంబంధాలు అనంటే ఇంకా లోకంలోనే జీవిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క రాకడ కోసం ఆలోచించేటటువంటి జ్ఞానం మనకెలా వస్తుంది? ఆ ఆలోచన ఎలా వస్తుంది? మనము మన యొక్క అవసరాల కోసము, మన యొక్క స్థితిగతులు అంటే మన యొక్క అవసరాల కోసం, మన బాధలు, కష్టాల కోసమే మరి ఎంత దేవుని సన్నిధిలో గడిపినప్పటికీ కూడా మనం వీటి కోసమే ఎక్కువ సమయం ఆలోచన చేసే వారిగా మనం ఉంటున్నాం కానీ ఆయన ఏమంటున్నాడు? మీరు వెలుగు సంబంధులు, మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఎప్పుడైతే ఆయన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నామో మనం అప్పుడే వెలుగు సంబంధులుగా మారిపోయాం.
అంటే ఆ చీకటి నుంచి, పాపము నుంచి, ఆ రోత జీవితం నుంచి తప్పించబడి దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆయన బిడ్డలుగా కొనసాగడానికి అవకాశం ఇచ్చాడు. కానీ ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన జీవిత ఎలా ఉంది? విధానం ఎలా ఉంది అనేది ఒక్క క్షణం కూడా ఆలోచన చేసేటటువంటి స్వభావం మనకు ఉండట్లేదండి. ఎందుకు ఈ మాట అనంటే కనుక, దేవుని యొక్క వాక్యాన్ని చదివినంత విధిగా, ప్రార్థన చేసినంత ఆ యొక్క సమయమే కానీ ఏది కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మనం దేవుని సన్నిధిలో ఎలా అడుగుతున్నాము? ఏ ఉద్దేశంతో అడుగుతున్నాము? అసలు ఏం అడుగుతున్నాము? అలాగే వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఇలాగ దేవుని కోసం ఆలోచించినట్లయితే అసలు దేవుని యొక్క ఆత్మ మనతో ఏం మాట్లాడుతుంది అనేది మనం గ్రహించుకునేటటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఆ గ్రహింపు శక్తి లేకుండా మనం లేము. గ్రహింపు శక్తి ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానము ద్వారా ఈ యొక్క వాక్య ధ్యానాన్ని చేసేటప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఒక స్టోరీ రూపంలోను, ఒక ఉపమాన రూపంలో మనం చదివేసి కాముగా అయిపోతున్నామే కానీ, దేవుడు మనకి బోధించేటటువంటి ఆ యొక్క బోధ ఏంటి, మనకి ఏం చెప్తున్నాడు, మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్క క్షణం గనక ఆలోచన చేసినట్లయితే, చీకటి సంబంధాలుగా నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్వు వెలుగు సంబంధవి ఎప్పుడైతే నా బిడ్డగా నువ్వు ఎన్నుకోబడ్డావో, ఎప్పుడైతే నిన్ను నా విశ్వాసగా, నా యొక్క బిడ్డగా ఏర్పరచుకున్నానో, అప్పుడే నువ్వు చీకటి నుంచి తప్పించబడి వెలుగు సంబంధిగా ఉన్నావు. అప్పటి నుంచే దేవుణ్ణి వెదికేటటువంటి వారిగా మనం ఉండాలండి. దేవుణ్ణి వెదికేటటువంటి వారిగా ఉండాలి. ఆయన ఏమంటున్నాడు? ముందు నా నీతిని, రాజ్యాన్ని వెతుకుంటున్నాడు. మొదటిగా నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, ఆ తర్వాత నీకేది ఇష్టమో అది నేను ఇస్తానంటున్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క చిన్న లాజిక్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే కనుక ఆయన యొక్క సత్యం ఏంటో మనం తెలుసుకుంటాము. ఆయన యొక్క ప్రణాళిక ఏంటో, ఆయన యొక్క సిద్ధపాటు ఏంటో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తాం కనుక ఆయనకి వ్యతిరేకంగా ఏది కూడా మనం అడగమండి కదా. ఆయనకి వ్యతిరేకంగా ఏది కూడా మనం అడగం ఆయన్ని. మనకి ఇష్టమైనవన్నీ అంటే ఆయన ఏమంటున్నాడు? ముందు నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు కావాల్సినవన్నీ కూడా నేను ఇస్తాను. నీకు ఇష్టం ఏది ఇష్టమో అది నేను ఇస్తాను అని అంటే, మనకి ఇష్టమైనవి ఆ తర్వాత మనం ఏది అడగం. ఎందుకంటే, ప్రభా నీ చిత్తంలో ఏది ఉందో, నా జీవితంలో నీ చిత్తంలో ఏది ఉందో అది మాత్రమే చెయ్యి. నీకు అనుకూలంగా నేను జీవించాలి. నీకు ఇష్టం లేని విధంగా నేను జీవించకూడదు. నీకు ఇష్టం లేని ఏ గుణాలు నాలో ఉండకూడదు. నీకు అనుకూలంగా నేను బ్రతకాలి. నీ కోసమే నేను బ్రతకాలి. ఇదే కదా మనం అడుగుతాం. ఆయన్ని ఎప్పుడైతే మనం వెంబడించడం మొదలు పెడతామో, ఆయన యొక్క ఆత్మ మనలో పనిచేయడం మొదలు పెడుతుందండి. ఎప్పుడైతే ఆయన ఆత్మ మనలో పనిచేయడం ప్రారంభిస్తుందో, ఆ సమయం నుంచి కూడా మనం ఏం మాట్లాడినా కూడా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. అంటే ఒకవేళ చెడు స్వభావం ఉన్నా, చెడు ఆలోచన ఉన్నా, చెడు తలంపు ఉన్నా, లోకానుసారమైనటువంటి జీవితం ఉన్నా, ఇవే ఉన్నా కూడా వెంటనే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడనమాట. ఆ గద్దింపుకి ఎప్పుడైతే మనం లోపడతామో, ఆ చీకటిలోనికి వెళ్ళడానికి మనకి అసహ్యం పుడుతుందండి. ఆ పాపంలోనికి వెళ్ళడానికి అసహ్యం పుడుతుంది. ఈరోజు వాక్యాన్ని చదవడమే కాదు, వాక్యాన్ని ధ్యానించడమే కాదు, వాక్యాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలి. ఆయన రాకడ కోసం ఎదురు చూసేటటువంటి స్వభావం మనకు కలగాలి. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. దొంగలాగా వస్తాడంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ యొక్క సమయం అనేది మనకు తెలియదు. మన ప్రాణం పోయే సమయము మనకు తెలియదు. ఆయన వచ్చే రాకడ సమయము మనకు తెలియదు. కాబట్టి వచ్చే రాకడ వరకు మనం ఉంటామో ఉండమో తెలియదు కనుక, మన ప్రాణం పోయే లోపే మనం ఏం చేయాలి? ఏ క్షణాన మన ప్రాణము మన యొక్క దేహాన్ని విడిచిపెడుతుందో తెలియదు కనుక, ఈ లోపే ఈ యొక్క ప్రాణం ఉన్నప్పుడే ఏం చేయాలి? మనము జ్ఞానము కలిగి, వివేకము కలిగి, ఆ యొక్క పాపము నుంచి, చీకటి నుంచి తప్పించబడి దేవుని సన్నిధిలో వెలుగు సంబంధులుగా జీవిస్తూ, అనేకుల కోసం ప్రార్థన చేస్తూ, ఆ పాపం నుంచి అనేకులు విడిపించబడాలని ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా ముందు మన కుటుంబం కోసం, మన భర్త కోసం, భార్య కోసం, బిడ్డల కోసము ప్రార్థన చేయాలి. వాళ్ళకి అసలు దేవుని యొక్క సత్యం ఏంటో తెలియచేయాలి. దేవుని పరిచయం చేయాలి.
ముందు మన కుటుంబంలో మన దేవుని గురించి మనం పరిచయం చేయకుండా ఎదుటి వారికి అంటే బయట వాళ్ళకి పరిచయం చేసినా కూడా వ్యర్థమే. ఎందుకనంటే వాళ్ళు ఒక ప్రశ్న వేస్తారు. నీ భర్తలో మార్పు ఉందా? నీ యొక్క భార్యలో మార్పు ఉందా? నీ బిడ్డలో మార్పు ఉందా? ముందు నీ కుటుంబం ఎలా ఉందో చూసుకో. ఆ తర్వాత మాకొచ్చి చెప్పు అని అన్నప్పుడు మనం ఎటువంటి ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉండదు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూసేటటువంటి ప్రతి వారు కూడా ఎలా ఉండాలంటే మన ప్రాణం అంటే ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టే లోపు మనల్ని మనం సరిచేసుకుంటూ దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ మన కుటుంబం కోసం కూడా ప్రయాసపడాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత అప్పగించాడు కుటుంబ యజమానికి. కుటుంబ యజమాని ఎవరు? స్త్రీకి తలగా మరి ఎవరుంచారండి? స్త్రీకి శిరస్సుగా పురుషుడు అంటే భర్త. అలాగే సంఘానికి భర్తగా క్రీస్తు అయి ఉన్నాడు. ఇలాగా ఈ యొక్క కుటుంబానికి స్త్రీకి శిరస్సుగా భర్త అయినటువంటి ఆయన, యజమానిగా ఉన్నటువంటి ఆయన ఏం చేయాలి? క్రీస్తుని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, సత్య మార్గంలో నడవడం అలవాటు చేసుకోవాలి. అలా ఉండి ఏం చేయాలి? భార్యని మార్చాలి, బిడ్డలను మార్చాలి, కుటుంబంలో శాంతి సమాధానం వచ్చేలా చూడాలి. ఆ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి సత్య మార్గంలో నడిచేటటువంటి వారిగా తీర్చిదిద్దాలి. ప్రతి కుటుంబంలోనూ ప్రతి యజమానికి కూడా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత. ప్రతి స్త్రీకి కూడా ఆ కుటుంబానికి అంటే ప్రతి భార్యకి కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప బాధ్యత కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం. ఇలాగా ఆయన ఇచ్చినటువంటి యొక్క బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత ప్రకారం మనం నిర్వహించినట్లయితే కొన్ని ఆత్మలను రక్షించినట్టే, నీ భార్యని రక్షించినట్టే, నీ భర్తను రక్షించినట్టే, అలా నీ బిడ్డల్ని రక్షించినట్టే. దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యత నువ్వు ఎప్పుడైతే నిర్వర్తిస్తావో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒక గొప్ప లెక్క ఉంటుందండి. ఎందుకు అనంటే ఈరోజు మన కుటుంబంలో లేనటువంటి సమాధానము, మన కుటుంబంలో లేనటువంటి మార్పు సొసైటీలో మనం తీసుకురాలేము. మరి ఆయన రాకడ గురించి నువ్వు ఎలాగ మనం చెప్పగలం చెప్పండి? ఆయన రాకడ గురించి అయ్యా మీరు దేవుణ్ణి నమ్ముకోండి అయ్యా, దేవుణ్ణి విశ్వసించండి, దేవుని సన్నిధిలో బలంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి అయ్యా, దేవుణ్ణి నమ్మండి అయ్యా, యేసయ్యని నమ్మండి అయ్యా అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం కదా. ముందు మన కుటుంబంలో మార్పు తీసుకురావాలి. ఎవరి కుటుంబంలో వారు ఎప్పుడైతే మార్పును తీసుకుని వస్తారో ఆ మార్పు ఏంటండి? నామకార్థపు జీవితం కాదు, నామకార్థపు క్రైస్తవ్యం కాదు, పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ్య కుటుంబముగా మార్పు చెందాలి. అలాగ ముందు మన కుటుంబం కోసం మనం ప్రయాసపడి తర్వాత సొసైటీలోకి మనం అడుగు పెట్టినప్పుడు వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చేటటువంటి వారిగా దేవుడు మనకి శక్తినిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ప్రతి ఆన్సర్ కి ఆ ప్రతి యొక్క క్వశ్చన్ కి కూడా మన దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఆ సమయంలో లేదు అనంటే కనుక నీ కుటుంబంలోనే సమాధానం లేదు కదయ్యా, నీ కుటుంబంలోనే మార్పు లేదు కదయ్యా. ఇదిగో నీ బిడ్డ అలాగుంటున్నాడు, నీ బిడ్డ ఇలా ఉంటున్నాడు. ఈరోజు యవ్వనులను చూస్తే కనుక, యవనస్తుల్ని చూస్తే కనుక ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ వల్ల మరి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్లే కానీ లేదంటే ఇంకా ఇతరత్ర ఏవేవో ఇలాగా ఆ యొక్క ఫోన్ వల్ల వాళ్ళకి మంచి జరిగేదేమో కానీ చెడు జరిగేది ఎక్కువైపోతుంది. ఈ యొక్క చెడు ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే కుటుంబాల శాంతి సమాధానం ఉండట్లేదు, వారి యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మరి తల్లిదండ్రిగా ఉన్నటువంటి వారు క్రైస్తవ కుటుంబాలే కదా, ఈ యొక్క క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రిగా ఉన్నటువంటి వారు పిల్లలు ఏం చేస్తున్నారో మనం గమనించలేనటువంటి పరిస్థితి. వారి యొక్క జీవితాలు ఎలా నడిపించాలో తెలియనటువంటి పరిస్థితి. కరెక్ట్ గా దేవుని సన్నిధిలో 1 గంట మోకరించి ప్రార్థన చేయమని చెప్పేసి చెప్పలేనటువంటి పరిస్థితి కదా. ఎందుకు అనంటే కనుక మనకు మనమే ప్రార్థన చేసుకుంటాం. తల్లిదండ్రిగా ఉన్నటువంటి వారు మనకు మనమే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, పిల్లల కోసం ప్రార్థన చేస్తాం, ఎందుకంటే దేవుడే మారుస్తాడు ఎప్పటికైనా. కానీ మనకి కూడా దేవుడు ఒక బాధ్యతనిచ్చాడండి. మనకి కూడా దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. అమ్మా నువ్వు ఇలా జీవించకూడదు, దేవునికి ఇష్టం లేదు, ఇలా జీవించడం వల్ల దేవునికి ఇష్టం ఉండదు, నువ్వు ఇలా లోక సంబంధిగా జీవిస్తే దేవునికి ఇష్టం ఉండదమ్మా, నీ జీవితం నాశనం అయిపోతుంది, ఇలా ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది అపవాది యొక్క క్రియ,
ఇలా చీకటి సంబంధిగా మనం ఉండకూడదు, వెలుగు సంబంధాలుగా ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి. దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి సహాయకుడిగా ఉంటాడని చెప్పేసి దేవుని గురించి ఆ బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యము ద్వారా ప్రతిరోజు వాక్య ధ్యానం చేస్తూ వాళ్ళ ద్వారా ప్రార్థన చేసుకోమని ప్రార్థన అలవాటు చేస్తూ దేవుని గురించి కొన్ని మాటలను మనము ధ్యానం చేయించి వారికి పరిచయం చేసినప్పుడు ప్రతిరోజు కూడా పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళకి కనీసం కొంత అయినా సరే జ్ఞానం కలుగుతుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళు ఒక్కసారి మరి చెప్పారు కదా అని చెప్పేసి, అమ్మా నా క్లాస్ ఉందమ్మా, నాకు అర్జెంట్ పని ఉందమ్మా అని చెప్పేసి కనీసం ప్రార్థన కూడా ఒక 10 నిమిషాలు ప్రార్థన కూడా టైం ఇవ్వకుండా వాళ్ళంతట వాళ్ళు వెళ్తున్నప్పుడు, అమ్మా సరేలే చదువుకుంటుంది కదా అని చెప్పేసి వదిలిపెట్టేస్తూ ఉంటారు. సరేలే తర్వాత చేసుకుంటుంది కదా ప్రార్థన అని చెప్పేసి వదిలిపెట్టేస్తూ ఉంటారు. కానీ ప్రార్థన లేని జీవితంలో క్రైస్తవ్యం అనే మాటకు చోటు ఉండదండి. ప్రార్థన లేనటువంటి విశ్వాసి అసలు విశ్వాసిగా చెప్పుకోవడానికి కూడా అవసరం లేదు. ఎందుకనంటే ప్రార్థన ద్వారా దేవునితో సంభాషించడమే. ప్రార్థన అంటే ఏంటి? మన సమస్యలు చెప్పుకోవడమే కాదు, దేవునితో సంభాషించడము, దేవునితో మాట్లాడడము, దేవునితో సహవాసం కలిగి జీవించడం. ఇలా ఒకదానికొకటి లింక్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు క్రైస్తవురాలిగా, క్రైస్తవుడిగా నువ్వు దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టావో, దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించావో, అప్పటి నుంచి కూడా దేవునితోనే నువ్వు సహవాసం చేయాలి. దేవుని సంబంధిగా నేను ఉండాలి. దేవునికి అనుకూలంగా జీవించేదిగా ఉండాలి. అటువంటి జీవితం లేనప్పుడు క్రైస్తవ్యురాలిగా, క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి మనకు అర్హత ఎలా ఉంటుంది? మనకి ఎదుటి వాళ్ళని విమర్శించడంతోనే సమయం అంతా అయిపోతుంది. అసలు మన జీవితం ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి కదా. ఇలాంటివన్నీ కూడా తెలుసుకోకుండా దేవుని యొక్క రాకడ కోసం మనం ఎదురు చూడాలి అని ఎలా అనుకుంటాం? అసలు ఎదురు చూడడం అంటే ఏంటి? ఆయన కోసం ఎదురు చూడడం అంటే ఏంటి? అసలు సిద్ధపాటు అంటే ఏమిటి? విశ్వాసంలోనే సరిగ్గా లేనటువంటి మన జీవితము, దేవుని బిడ్డగా నిలకడగా లేనటువంటి మన జీవితము, అసలు దేవుని కోసం ఎలా ఎదురు చూస్తాం? చీకటి సంబంధిలో లేకుండా మనం వెలుగు సంబంధులుగా ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి మనమే ప్రశ్న వేసుకుంటే కనుక మనలో చాలా లోపాలు బైబిల్ గ్రంథంలో, బైబిల్‌ని మనం చదివినప్పుడు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనలో లోపాలు ఏమున్నాయో పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంటుందంట. అంటే దేవుడే మనకి తెలియజేస్తాడు, అమ్మా ఇదిగో నీలో ఉన్నటువంటి లోపాలు, ఇవి నువ్వు సరిచేసుకో అని చెప్పేసి ప్రతి ఒక్క వాక్యం ద్వారా కూడా దేవుడు మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు ఒక మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. చదువుకుంటేనే, మనము డిగ్రీలు చదివితేనే మనకి బైబిల్ అర్థమవుతుంది అని అనుకోవడం కాదు. కానీ మరి దేవుని యొక్క శిష్యులు, యేసు ప్రభు గారి శిష్యులు చదువు లేనటువంటి జాలర్లు, మరి వాళ్ళకి ఎలాంటి జ్ఞానం వచ్చింది? దేవుడు ఆయన చెప్తూ ఉన్నటువంటి బోధలు విన్నారు. అలాగే దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నింపబడి శక్తిని పొందుకొని ఆ శక్తి ద్వారా అనేకమైనటువంటి పరసంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకొని, వాళ్ళు తెలుసుకునేది కాకుండా కొన్ని వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి దేవుణ్ణి పరిచయం చేశారు. పరలోక రాజ్యాన్ని ప్రకటించారు. ఈరోజు మరి కేవలం చదువు ఉంటేనే, డిగ్రీలు ఉంటేనే అవసరం లేదండి. దేవుని యొక్క జ్ఞానం రావాలి అని అంటే కనుక మనల్ని మనం ముందు సరి చేసుకోవాలి. మన విశ్వాస జీవితాన్ని కరెక్ట్ గా, అంటే సత్య మార్గంలో మన విశ్వాస జీవితం ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే చాలు. ఈ బైబిల్ జ్ఞానం అంతా కూడా, అయ్యా నాకు బైబిల్ చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు. బైబిల్ యొక్క ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలంటే బైబిల్ వింటున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు. వాక్యాలు వింటున్నాను కానీ లోతైన మర్మం నాకు తెలియట్లేదయ్యా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఇందులో 10 ఆజ్ఞలు తెలుసుకోవాలి. 10 ఆజ్ఞలు తెలుసుకోవాలి. దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా విన్నప్పుడు ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతుంది కదా. ఈ అర్థమైన దాంట్లో దేవుడు మనల్ని ఎలా జీవించమంటున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, ఆయనకు అనుకూలంగా ఎలా జీవించమంటున్నాడు, ఆయనకు స్వారూప్యంగా ఎలా బ్రతకమంటున్నాడు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథము దేవుడి ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు దైవ సేవకుల ద్వారా, ఎంతో మంది దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ వింటూ కూడా ఇంకా మనము లోకంలోనే పడి బ్రతుకుతూ ఉంటే, లోకంలో చీకటి చాలా ఉంటుందండి. ఆ చీకటి నుంచి వేరుపరచబడి వెలుగు సంబంధులుగా వెలుగులోకి మనం నడిపించబడాలి. అంటే దేవుని వైపు మనం నడిపించబడాలి. ఎప్పుడైతే ఇలా నడిపించబడతామో, క్రీస్తుని వెంబడించే వారిగా, ఆయన్ని వెదికేటటువంటి వారిగా మనం ఎప్పుడైతే మనం ఆసక్తి కనబరుస్తామో,
అప్పుడే మనం ఆయన రాజ్యం కోసము ఎదురు చూస్తూ, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగినటువంటి హృదయముగా మనల్ని మనము మార్చుకోగలం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఈ యొక్క వచనంలో కనుక చూస్తే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్న వారు కాదు. దొంగ వలె రావడానికి మనం చీకటిలో ఉన్న వారం కాదని స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు కదా. ఉన్నవారు కాదు, చీకటిలో ఉన్నవారు కాదు. మనకి చక్కగా తెలియజేస్తున్నాడు ఆయన, మీరు వెలుగు సంబంధులు అని. వెలుగు సంబంధాలుగా ఈ రోజు ఎంతో మంది ఏమనుకుంటున్నారు తెలుసా? మనం పాపం చేశాం కాబట్టి మనల్ని దేవుడు క్షమించడు. మనం ఇంకా పాపంలోనే పడి జీవిస్తున్నాం కదా, దేవుడు క్షమించడు మనల్ని అని చెప్పేసి ఇంకా పూర్తిగా పాపంలో పడిపోయే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నారని చాలా మంది. నిజమండి ఇది. అంటే దేవుడు ఇంకెలాగా మనల్ని క్షమించడు కదా. మన పాపం ఇంకెలాగా కడగబడదు కదా. మనం ఎలా జీవిస్తే ఏముంది? దేవుని సన్నిధిలో మనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, మనం ప్రార్థన చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, మన ఇష్ట ప్రకారం మనం జీవించొచ్చు అని చెప్పేసి ఇంకా పాపంలోకి, చీకట్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నారు చాలా మంది. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. క్షమించే దేవుడు అయినాడు. నిజమైనటువంటి పశ్చాత్తాప హృదయం మనకు కలిగి ఉండాలి. పశ్చాత్తాపం అంటే మనం చేసినటువంటి పాపముల నిమిత్తము దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, అయ్యా నువ్వు ఇంత మా కోసం త్యాగం చేశావు, మా కోసం నువ్వు ఇంత త్యాగం చేసి మౌనాన్ని వహించి రక్తాన్ని కార్చావు, కానీ నీ కోసం మేము ఎలా జీవిస్తున్నాం ప్రభా? నువ్వు చెప్పినట్టుగా మేము బ్రతకలేకపోతున్నామే. ఇంతకాలం నీ యొక్క సత్యం తెలియక, నీ యొక్క త్యాగం తెలియక నేను పాపం చేస్తానయ్యా అని చెప్పేసి ఎవరైతే నిజమైన పశ్చాత్తాపంతో, భారము కలిగి, దుఃఖముతోటి, ఆత్మీయమైనటువంటి వేదంతో దేవుని సన్నిధిలో చేసిన దానంతటినీ కూడా ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టేస్తారు చూసారా, అటువంటి వారి ఖచ్చితంగా మారు మనసు, పాప క్షమాపణ దొరుకుతుంది దేవుని సన్నిధిలో. కానీ వేషధారణ జీవితం దేవుడికి ఇష్టం లేదండి. వేషధారణ జీవితము అనంటే, నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను, నేను దేవుని బిడ్డనే, నేను వెలుగు సంబంధనే అనుకుంటూ లోకంలో చీకటిలో జీవిస్తూ ఉంటారు చూసారా. అంటే దేవునికి అనుకూలంగా కాకుండా దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటారు తెలుసా. అలాంటి వాళ్ళు భ్రమలో బ్రతుకుతూ ఉంటారండి. మేము విశ్వాసులం అని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటి వారందరికీ కూడా, మీకే కాదు నాకే కాదు, అందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు నేను కొన్ని వచనాలు మీతో మాట్లాడుతున్నాను, దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నానంటే ముందు నన్ను నేను సరి చేసుకునే విధంగా నేను ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ప్రతిఫలం అనేది నాకుంటుంది. అంటే మీ యొక్క కార్యాన్ని బట్టే, అంటే మీరు చేసే క్రియలను బట్టే మీకు ప్రతిఫలం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. అది కేవలం విశ్వాసులకే కాదు, సేవకులకి కూడా. రోజు బోధిస్తున్న వారు ఖచ్చితంగా దాన్ని అనుసరిస్తేనే ఎదుటి వారికి కూడా ప్రతిఫలం ఉంటుంది. ఈ రోజు మేము బోధిస్తున్నాము అని అంటే కనుక ఆ బోధకు మీరు లోబడి, దేవుని యొక్క మాటలకి, మా బోధకు కాదండి, దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకుని చక్కగా దేవుని సన్నిధిలో ప్రతిఫలాన్ని పొందుతారు. కానీ బోధించేటటువంటి నేను సరిగ్గా లేకపోతే దానికి తగ్గ క్రియ ఖచ్చితంగా నేను దానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా నేను అనుభవించి తీరాలి. ఈరోజు ఎవరికి వారు ఎప్పుడైతే ఇలాగ అనుకుంటూ, అంటే ఎవరికి వారు ఎప్పటికప్పుడు గ్రహించుకుంటూ, నేను చీకటి సంబంధిగా ఉన్నానా, వెలుగు సంబంధిగా ఉన్నానా? అంటే చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది, వెలుగు పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. అంటే దేవుని సన్నిధిలో వెలుగులో నిత్యము ఉండాలి అని అంటే కనుక చీకటి నుంచి తప్పించబడాలి, పాపము నుంచి బయటికి రావాలి, లోకము నుంచి పూర్తిగా వేరుపరచబడాలి. మన క్రియలు ఎలా ఉన్నాయి అనేది మనం ఎప్పటికప్పుడు మనల్ని మరి పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇలాగా మన యొక్క జీవితాల్ని మనమే సరిచేసుకునేటటువంటి అవకాశము, జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడండి. ఇది తెలుసుకోకుండా ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన సరి చేసుకుంటాడు. పడగొట్టుకుంటే ఆయన ఇష్టము, నిలబెట్టుకుంటే ఆయన ఇష్టం. అలా అనుకుంటే కనుక దేవుడు మనకి రెండు మార్గాలు ఎందుకు చూపిస్తాడు చెప్పండి? నువ్వు నరకానికి పోతావా అంటే పాతాళంలోకి వెళ్తావా, నరకానికి పోతావా, లేకపోతే జీవ మార్గంలోకి వస్తావా, నా దగ్గరికి వస్తావా అంటే పరలోక రాజ్యానికి వస్తావా,
లేదు అనంటే అగ్నిలోకి పోతామని 2 మార్గాలు మనకెందుకు చూపిస్తాడు? ఆ చాయిస్ అనేది దేవుడు మనకే ఇచ్చాడు. మన క్రియలు సరిచేసుకొని, జ్ఞానం కలిగి, వివేకము కలిగి, అపవాది యొక్క తంత్రాలకు లోబడకుండా, వాడి కుయుక్తులకు లోబడకుండా, ఎప్పుడైతే వాక్యానుసారం మనం జీవిస్తామో, దేవుడు తప్పకుండా ఎక్కడికి నడిపిస్తాడు? మనల్ని తప్పిస్తూ, మనకి ప్రాముఖ్యంగా ఆసక్తి మనకు కావాలి. ఏ ఆసక్తి కావాలి? నేను దేవుని మార్గంలోనే నేను నడవాలి. సత్య మార్గంలోనే నేను నడవాలి. నాకు పాపపు మార్గం నాకొద్దు. ఆ మార్గంలో వేదన, బాధ తప్ప ఏది లేదు అని చెప్పి తెలుసుకొని, నేను ప్రభువా నీ మార్గంలో నేను నడుస్తానయ్యా. నేను వెలుగు సంబంధిగానే ఉంటాను. నీతో కూడా నేను ఉండాలి. నీ రాకడ సమయంలో నువ్వు వచ్చినప్పుడు నీతో కూడా నేను ఎత్తబడాలి అని ఎవరైతే అత్యాసక్తితో దేవుని సన్నిధిలో కోరుకుంటారో, ఖచ్చితంగా ఆయన ఎప్పుడు కూడా దేవదూతలు మన కాపలా ఉంచుతూ, ఆ పరిస్థితి నుంచి మనల్ని తప్పిస్తూ, ఆయన సన్నిధిలో ఆయన్ని వెదికే వారిగా ఆయన అనుసరిస్తూ నిత్య మార్గంలోకి వెళ్ళడానికి మనకి చాలా గొప్ప అవకాశాన్ని చూపిస్తూ ఆయన మార్గంలో నడిచే వారికి మనల్ని బలపరుస్తూ ఉంటాడంట ఎప్పటికప్పుడు. ఆత్మీయ స్థితిలో పడిపోకుండా నిలబెడుతూ ఉంటాడంట. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా కూడా తిరిగి లేవనెత్తును అని చెప్పేసేటువంటి ఒక మాట ఉంది. నీతిమంతుడు అంటే ఎవరండి? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ తెలియక పడిపోయినటువంటి వారు. తెలియక పడిపోయినటువంటి వారు ఖచ్చితంగా తిరిగి లేస్తారండి. తిరిగి లేపబడతారు. ఎందుకనంటే ఇది పాపము అని వెంటనే గ్రహింపు వచ్చేస్తదనమాట. అయ్యో! నాకు తెలియక పడిపోయాను. తెలిసి చేసే వారిని మనం ఏం చెప్పలేం, కానీ తెలియక పడిపోయేటువంటి వారిని ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు. కానీ తెలిసి ఇది పాపమో, దేవునికి విరోధకరమైన మార్గం ఇది, దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితి, ఆ యొక్క స్థితిలోకి మనం వెళ్తున్నామని తెలిసి కూడా చేస్తాడు చూసారా? ఇంకా అక్కడ క్షమాపణ అనేది ఉండదండి. దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. జాగ్రత్త కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ప్రతి కుటుంబము కూడా మెలకువ కలిగి దేవుని సన్నిధిలో నిలకడగా, స్థిరత్వముగా, సత్య మార్గంలో కొనసాగుతూ, ఆయన యొక్క మాట కోసం ఎదురు చూస్తూ, ఆయన యొక్క చిత్తానుసారంగా లోబడి జీవిస్తూ, దేవునికి అనుకూలంగా మనం చివరి వరకు ఉంటేనే ఆయన రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. ఇంకా తర్వాత మన ప్రాణాన్ని, దేహాన్ని ఆ యొక్క ప్రాణము దేహం వేరుపరచబడిన తర్వాత ఇంకా మార్పు చెందే అవకాశమే లేదు ఇంకా మనకి. ఈ యొక్క ప్రాణం ఉన్నప్పుడే, ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఈ భూమి మీద ఉన్నప్పుడే మన క్రియలన్నీ కూడా సరిచేసుకోవాలి. మన జీవిత విధానం సరిచేసుకోవాలి. మెలకువ కలిగి ఉండుడి అనంటే తెల్లవార్లు మేల్కొనడం అని కాదు. ముందు జాగ్రత్తగా దేవుడు చెప్పిన మాటకు మనం కట్టుబడి ఉండాలి. నిలకడ కలిగి, స్థిరత్వం కలిగి ఉండాలి. ఈరోజు చంచలత్వం కలిగినటువంటి స్వభావం చాలా మందిలో ఉంటుంది కదా. చంచలత్వం అంటే ఏంటండి? ఒక స్థిరత్వం ఉండదు ఆలోచనకి. కష్టాలు, బాధలు రాగానే వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు, సైడ్ అయిపోతూ ఉంటారు, పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మన బాధలు ఎప్పటికీ తీరవలే. మన జీవితం ఇంతే, మన జీవిత కాలం ఇంకింతే అంటే మన సమస్యలు తీరడం కోసం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. చాలా వరకు అలాగే మనకి ఏదైనా బాధ, కష్టము, వేదన వచ్చినప్పుడు, ప్రాణం ఎదుకొచ్చేసినప్పుడు, అప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు అలా దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకుంటే కనుక మనం జీవిస్తాము, మనం బ్రతుకుతాం అని తెలుసుకుని ఈ యొక్క సమస్యల నుంచి మరి పరిష్కార మార్గం దొరుకుతుందని చాలా వరకు కూడా అలా వచ్చిన వారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సత్యాన్ని తెలుసుకొని నిలకడగా జీవించేవారు అనేక మంది ఉన్నారు. కానీ చాలా వరకు మన సమస్యలు మన జీవిత కాలం కూడా మనతోనే ఉంటున్నాయి. ఇంకెప్పటికీ కూడా మనం ఇంతే, మన బ్రతుకులు మారవు, మన జీవితాలు మారవు, మన పరిష్కార మార్గమే లేదు అని చెప్పేసి ఏం చేస్తారు తెలుసా? వెంటనే తొలగిపోతారనమాట. అప్పుడు మన కష్టం రాగానే తొలగిపోతారు. ఏదైనా జరగడానికి ఇన్సిడెంట్ జరిగిందంటే వెంటనే తొలగిపోతారండి. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది నేను చూసినంత వరకు మా రిలేటివ్స్ లోనే ఉన్నారు. అలా చాలా మంది నేను చూశాను. కానీ మనకు ఏమనుకోవాలో తెలుసా? యోబు గారికి ఉన్నటువంటి విశ్వాసము మనం మర్చిపోకూడదు. ఆయన చిన్న లాజిక్ తో ఏంటంటే, ఆయన యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని చెప్పాడు. కానీ ఆయన ఏ విశ్వాసంతో ఉన్నాడంటే, ఇదంతా కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది కాబట్టి చివరి వరకు విశ్వాసం కలిగి ఉంటే
మళ్ళీ ఆయన ఆశీర్వాదము ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతోనే కదా ఉండుంటాడు. కాబట్టే కదా చివరి వరకు కూడా దేవుణ్ణి దూషించకుండా, దేవుని నామానికి అవమానం కలిగే విధంగా ఉండకుండా, దేవుని విడిచిపెట్టకుండా చివరి వరకు ఉన్నాడు కాబట్టే లాస్ట్ సమయంలో దేవుడేం చేస్తాడు? నూరింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ యోబు గారి గురించి మనం తెలుసుకున్నాం. యోబు గారి చరిత్ర ఎన్నోసార్లు చదివి ఉంటాం, విని ఉంటాం. కానీ అటువంటి విశ్వాసము పరిపూర్ణంగా మనలో ఉండాలి అనే ఆలోచన మనకి రావట్లేదేమో ఈ రోజు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, క్రైస్తవ కుటుంబం అంటే మెలకువ కలిగి దేవుని కోసం ఎదురు చూసేలా ఉండాలి. నీకే సమస్య వస్తుందో ఆయనకి తెలుసు, నీకే బాధ వస్తుందో ఆయనకి తెలుసు, నువ్వే బాధల్లో ఉన్నావు, ఎలా కన్నీరు కాల్స్తున్నావు ఆయనకి తెలుసు. దానికి పరిష్కార మార్గం కూడా దేవుని దగ్గర నుంచే రావాలి. మనుషుల వైపు చూడాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గర నుంచి సహాయం కావాలి అని కోరుకోవడం సహజమే. కానీ వాళ్ళ ద్వారానే మనకు సహాయం రావాలని చెప్పేసి వాళ్ళ కోసమే మనం చూడడం సరికాదు. ఎందుకంటే దేవుడు తెలియజేస్తున్నాడు, సహాయం ఎవరి వల్ల వచ్చినంటే యెహోవా వల్లనే సహాయం వచ్చును. ఈరోజు మరి మనకి సహాయం కావాలన్నా ఆయన దగ్గర నుంచి రావాలి, నిత్య మార్గం కావాలన్నా ఆయన దగ్గర నుంచి, నిత్య జీవనం మనం ప్రవేశపెట్టాలన్నా ఆయన దగ్గర నుంచే, ఆయన సన్నిధిలో నిలకడగా ఎల్లప్పుడూ కూడా యుగ యుగాలు ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండాలన్నా కూడా అది ఆయన దగ్గర నుంచే సాధ్యం. మనంతటి మనం దేవుని అంగీకరించడం కదా, ఆయన కృప మనల్ని రక్షించిందండి. కాబట్టి ఈ రోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఎలా జీవించాలంటే మెలకువ కలిగి ఆయన్ని అనుసరిస్తూ, మెలకువ కలిగి ఆయన కోసం ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా కూడా ఆయన కోసం ఎదురు చూసేటటువంటి వారిగా మనం ఉండాలి. నిరుత్సాహపడకూడదు, మత్తులమైపోయి ఉండకూడదు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పేసి దేవుడు శిష్యులకు చెప్పినట్లుగా ఈ రోజు మనకి చెప్తున్నాడండి. శోధన అంటే ఏంటి? మనకు వచ్చే బాధలు, కష్టాలు ఇవన్నీ కాదు. అపవాది మనల్ని ఎప్పుడు పడగొడదామా, ఎప్పుడు పాపంలో పడగొడదామా, దేవునికి ఎప్పుడు దూరం చేసేస్తామా, ఎప్పుడు నరకంలోకి పడిపోయేలా చేద్దామని చెప్పేసి కాసుకొని ఉంటున్నాడు. ఆ పరిస్థితి నుంచి, వాడు పెట్టే శోధన నుంచి మనం తప్పించబడాలంటే మెలకువ కలిగి ప్రార్థనలో ఉండాలి. మెలకువ కలిగి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మనము స్థిరత్వము కలిగినటువంటి హృదయం కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకుందాం, మనం వెలుగు సంబంధమే, చీకటి సంబంధం కాదు. ఆయన దొంగ వలె ఆయన రాకడ వచ్చేటప్పటికి మనం సిద్ధపాటు కలిగినటువంటి వారికి ఈ క్షణమే రావచ్చు. మనం మాట్లాడుకునే సమయంలోనే ఆయన రావచ్చు. కాబట్టి సమయం కొద్దిగా ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా నాకు సమయం ఉందిలే, పర్వాలేదు అని అనుకోవడానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి కుటుంబం కోసం వారు ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యత వారు కాపాడుకుంటూ, బాధ్యతగా మరి ఆత్మల రక్షణ కొరకు, కుటుంబాల రక్షణ కొరకు ఎవరి కుటుంబం కోసం వారు ప్రయాసపడి దేవుని సన్నిధిలో ఆ కుటుంబాన్ని బలపరుస్తూ, ఆత్మీయ స్థితిలో బలపరుస్తూ, దేవుని కోసము తయారు చేయబడినటువంటి కుటుంబముగా ఎప్పుడైతే మనం అనుకొని ఎవరికారు వారు అలాగా మరి దేవునికి దగ్గరగా జీవిస్తూ, కుటుంబం అంతా కలిసి మెలకువ కలిగి, జ్ఞానం కలిగినటువంటి వారిగా, వివేకము కలిగినటువంటి వారిగా ఉంటూ మార్పు కోసం మనం ప్రయాసపడతాము, దేవుని సన్నిధిలో మనము స్వార్థ చేసినట్టే. కాబట్టి దేవుడు ఈరోజు మరి యొక్క మాటలు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. మరి విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరటి వందనాలు. దయచేసి క్రైస్తవ కుటుంబంగా మనం దేవునికి అవమానం తెచ్చేవారిగా కాకుండా మెలకువ కలిగి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన్ని మహిమపరిచే విధంగా కుటుంబాలు ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రైజ్ లార్డ్. ఇటు మాటకు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న ప్రేరేపణ కోసం ప్రయత్నిస్తున్నామండి. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధ మంగళనాన్ని బంగారు పాదాలు పొందన్నారు. ఇదిగోతండి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అంతలో తోడుగా ఉన్నాం. మనల్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోతండి వాక్యం ద్వారాను, పాటల ద్వారాను నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మనం దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోతండి మా మధ్యలో ఉన్న ప్రేరేపణ నీ పాదాలు చెంది పెట్టిండగా నువ్వే మాకు తోడుగా ఉండి నువ్వు మాకు సహాయం చేయి. ఇదిగోతండి నువ్వే మమ్మల్ని నడిపించమని ఇంకా తల్లి ఏవైతే ప్రార్థన ఇంకా తల్లి అవసరతలు మేము తల్లి నీ పాదాలు చెంది పెడుతున్నామో ఇంకా తల్లి వాటన్నిటిని తల్లి సాక్ష్యాలుగా మార్చమని ఇంకా తల్లి ఖచ్చితంగా మేమందరం సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని మనం దయచేయమని మేము అడుగుతున్నాం.
ఇంకా తండ్రి ముఖ్యంగా ఎవరైతే డిప్రెషన్ లో ఉంటున్నారో వారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు సహాయం చేయండి, తోడుగా ఉంది. ఇదిగో తండ్రి ఈ రోజుల్లో అనేక మంది యూత్ తండ్రి డిప్రెషన్ గుండా వెళ్తున్నారు. ఇంకా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు సహాయం చేయండి. ఎవరైతే డిప్రెషన్ లో ఉంటున్నారో ఇంకా తండ్రి వారిని ఆదరించి వారిని ధైర్యపరచు, ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురమ్మని మనం అడుగుతున్నాం. మీరు తోడుగా ఉండండి, మీరు కృప చూపండి, మీరు సహాయం చేయండి. అలాగే తండ్రి ఎవరైతే తండ్రి బలహీనతతో పీడించబడుతున్నారో, అనారోగ్య పరిస్థితులతో ఉన్నారో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి వారిని స్వస్థపరిచే యెహోవా నువ్వే. ఇదిగో తండ్రి నువ్వే కృప చూపి ఇంకా తండ్రి మరణ ఛాయల నుంచి కూడా లేపగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే కదా తండ్రి. నువ్వే కృప చూపి నువ్వే సహాయం చేసి ఇంకా తండ్రి వారిని స్వస్థపరచమని, వారికి నా బలహీనతల నుంచి విడిపించమని మిమ్మల్ని అడుగుతున్నాం. పరిపూర్ణమైన ఆరోగ్యంతులుగా చేసి ఎన్ని సాక్షులుగా నిలవబెట్టమని మిమ్మల్ని అడుగుతున్నాం దేవా. ఎంత క్రిటికల్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా ఇంకా తండ్రి స్వస్థపరచగలిగిన దేవుడు నువ్వే. వైద్యుల కన్నా పరమ వైద్యుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకో తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాం, నువ్వే సహాయం చేయండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని స్వస్థపరిచి నీ సాక్షిగా నిలబెట్టమని మిమ్మల్ని అడుగుతున్నాం దేవా. అలాగే తండ్రి ఎవరైతే మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి, నువ్వే సహాయం చేయండి, నువ్వే తోడుగా ఉండండి, నువ్వే కృప చూపండి. ఇంకా తండ్రి మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి ఇదిగోతండి వారికి ఎవరైతే సెట్ అవుతారో వారికి తండ్రి నిశ్చితంగా ఎవరిని ఏర్పరచాలో ఇదిగోతండి నువ్వే వారిని జతపరచమని ఇదిగోతండి వారు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇంకా స్ట్రాంగ్ గా తండ్రి వివాహ జీవితంలో కూడా ఉండడానికి నువ్వు సహాయం చేయమని మనం అనిపించింది. నువ్వే తోడుగా ఉంది వారి భయభక్తులు కలిగి నీ అందు భయభక్తులు కలిగి ఇంకో తండ్రి ఉండడానికి నువ్వు కృప చూపమని, ఇంకో తండ్రి నీ సాధనగా వాడబడి బిడ్డలుగా వారు ఉండడానికి నువ్వు కృప చూపి నడిపించమని మనం అనిపిస్తున్నాం. అలాగే తండ్రి ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నామో మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, నువ్వు మాకు సహాయం చేయండి. ఇంకో తండ్రి ఈ రోజుల్లో జాబ్ అనేది ఎంత కష్టంగా ఉందో తండ్రి నువ్వు ఎరిగిన దేవుడు, నువ్వు కృప చూపగలను. అయినప్పటికీ ఇంకా తండ్రి ఇప్పటి వరకు నడిపించిన దేవుడు నువ్వే కదా, ఇకపై కూడా నువ్వే ఖచ్చితంగా నడిపిస్తావని మేము నమ్ముతున్నాం. ఇంకా తండ్రి ఖచ్చితంగా ఇంకా తండ్రి మమ్మల్ని సెటిల్ చేస్తామని, ఇంకా తండ్రి నీకు తండ్రి మహిమ తెచ్చే వారంగా మేము మమ్మల్ని నిలబెడతామని నమ్ముతున్నాం. ఇంకా తండ్రి నీ సాక్షులుగా ఇంకా తండ్రి సంఘం ఎదుట కుటుంబం ఎదుట ఇంకా తండ్రి మమ్మల్ని నిలబెడతామని మేము నమ్ముతున్నాం దేవా. నువ్వే కృప చూపు, నువ్వే తండ్రి ద్వారాలు తెరవమని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇంకా తండ్రి ఏ విధంగా మేము ప్రిపేర్ అవ్వాలో ఇంకా తండ్రి ఏ విధంగా మేము తండ్రి అప్రోచ్ అవ్వాలో ఇంకా తండ్రి మీరు మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి. అలాగే తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరైనా జ్ఞానాన్ని ఇవ్వండి. ఇదిగో తండ్రి అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా లేదు ఏ ఎగ్జామ్స్ అయినా సెమ్ ఎగ్జామ్స్ అయినా లేదా స్కూల్ లెవెల్లో రాస్తున్న ఎగ్జామ్స్ అయినా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీరైనా జ్ఞానాన్ని ఇచ్చి నువ్వు నడిపించండి. వారి చదువుల్లో నువ్వు తోడుగా ఉండి నువ్వు కృప చేసి నువ్వు నడిపించాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా తండ్రి ఎవరైతే తండ్రి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఇంకా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వారికి ఏదైనా జ్ఞానాన్ని ఇచ్చి ఎలాంటి టెన్షన్స్ కి గురవకుండా ఇంకా తండ్రి వారు నీలో ఉండడానికి ఇంకా తండ్రి ధైర్యంగా ఎగ్జామ్ రాయడానికి ఇంకా తండ్రి నీకే వారిని నడిపించమని మేము నడిపిస్తున్నాం. అదే విధంగా తండ్రి ఎవరైతే బాప్తిజం కోసం వెయిట్ చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా తండ్రి వారిని దర్శించండి, ఇంకా తండ్రికి వారి రక్షణ అనుభవాన్ని దయచేయండి. నీ బిడ్డగా ప్రత్యేకపరుచుకున్న జీవితాన్ని వారు బ్రతకడానికి ఇంకా తండ్రి అటు అవకాశాన్ని అటు నమ్మకాన్ని ఇంకా తండ్రి అతి ధన్యతను వారికి దయచేయమని మనం అడుగుతున్నాం. ఇంకా తండ్రి ఎవరికైతే రక్షణ లేక ఇదిగో తండ్రి ఉన్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇస్తానని వాగ్దానం చేసిన దేవా ఇంకా తండ్రి నేనే అడుగుతున్నాం, నువ్వే సహాయం చేయి. ఇంకా తండ్రి వారికి ఉన్న ఇంకా తండ్రి ఆ కఠిన హృదయం తీసి ఇదిగో తండ్రి మాంసం తండ్రి గుండెని పెట్టమని మిమ్మల్ని అడుగుతున్నాం, నువ్వు దర్శించమని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇంకా తండ్రి నిజమైన దేవుడు అని వారు ఎదిగి నీ చెంతకి రావడానికి ఇంకా తండ్రి నీ నామంలో వారి మోకాళ్ళ వంగడానికి కృప చూపమని మేము అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఇంకా తండ్రి ఎవరైతే బాప్తిసాలు పొంది ఉన్నామో ఇంకా తండ్రి రక్షింపబడి ఉన్నామో ఇదిగో తండ్రి మా కొరకు ప్రార్థిస్తున్నాం, నువ్వు సహాయం చేయి. మా స్థిరత్వాన్ని దయచేయి. ఇంకా తండ్రి మేము ఎక్కడా ఆశలకు కానీ ఇంకా తండ్రి లోక మాలిన్యం మమ్మల్ని అంటకుండా ఉండడానికి సహాయం చేయండి. ఇంకా మాకు తోడుగా ఉండండి. ఎక్కడా కూడా తండ్రి మేము పడిపోకుండా ఎక్కడ అందులో పట్టిపోకుండా ఇంకా తండ్రి మేము ఉండడానికి ఇంకా తండ్రి ఇప్పుడు ఏదైతే డెడికేషన్ తో ఏదైతే తండ్రి డిజైర్ లో మేము ఉన్నామో ఇంకా తండ్రి ఇదే డిజైర్ తో మేము ముందుకు వెళ్ళడానికి నువ్వు కృప చూపమని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరే మాకు తోడుగా ఉండమని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. నువ్వు సహాయం చేయి, నువ్వు తోడుగా ఉండి నువ్వు మమ్మల్ని నడిపించండి, నీ కృప చూపు. అదేవిధంగా ఇంకో తండ్రి బాప్తిసాలు పొందాలి అని ఆశ ఉన్నప్పటికీ ఇంకో తండ్రి వారు మానసికంగా రక్షించబడినప్పటికీ కూడా ఇంకో తండ్రి మరి ఇంకా బాప్తిసం తీసుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఇంకా తండ్రి వారి కుటుంబ పరిస్థితుల్లో వారి ఇంకా వేరే వేరే పరిస్థితుల వల్ల తీసుకోలేదు. ఇంకా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి,
మరి బాప్తిజం పొందే ఆ సిచ్యువేషన్ తండ్రి నువ్వే దయచేయమని, నువ్వే కృప చూపమని, వాళ్ళ ఎడల కార్యాన్ని జరిగించమని మిమ్మల్ని అడుగుతున్నాం. నువ్వే తోడుగా ఉండి ఇంకా తండ్రి వాళ్ళ ఎడల కార్యాన్ని జరిగించి నువ్వు నడిపించమని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. నువ్వే కృప చూపు. అదేవిధంగా మేమందరం కూడా తండ్రి డైలీ బైబిల్ చదివేవారన్నా, డైలీ ప్రార్థించేవారన్నా ఉండడానికి నువ్వు కృప చూపమని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇంకా తండ్రి ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఖాళీగా ఉన్నా ఇదిగో తండ్రి మాలో ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా ఇదిగో తండ్రి నీకు ఇవ్వాల్సిన సమయాన్ని మేము దొంగలించకుండా, నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీకు తండ్రి కేటాయించే వారిగా ఉండడానికి నువ్వు కృప చూపు. ఇదిగో తండ్రి మాలో ఉంటున్న నిర్లక్ష్యాన్ని తీసివేసేయండి, మాలో ఉంటున్న బద్ధకాలను తీసివేసేయండి. ఇదిగో తండ్రి మీలో ఇంకా తండ్రి మీరు తండ్రి ఫైర్ కలిగి ఇదిగో తండ్రి మీలో ఇంకా తండ్రి మంచిగా వాడబడడానికి ఇదిగో తండ్రి నువ్వే కృప చూపమని మమ్మల్ని నడిపించిన నీ సాధనాలుగా మమ్మల్ని ఇంకా నలగొట్టమని మమ్మల్ని నడిపించిన నీ పాత్రలుగా వాడబడే భాగ్యాన్ని మాకు దయచేయమని మమ్మల్ని నడిపిస్తున్నాం. అదేవిధంగా తండ్రి నీ పిలుపుల్ని మర్చిపోయే వారన్నా కానీ, నీ వాగ్దానాన్ని తండ్రి మర్చిపోయే వారన్నా కానీ ఉండకుండా ఇదిగో తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నప్పుడు కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా తండ్రి నిన్ను విడిచిపెట్టకుండా ఇదిగో తండ్రి నీ పిలుపును మరవకుండా ఇదిగో తండ్రి ఉండడానికి నువ్వే కృప చూపండి. ఇంకా తండ్రి ఎలాంటి అవిధేయత ఇంకా తండ్రి అజ్ఞానం మాకు రాకుండా ఉండడానికి సహాయం చేయండి. నీదైన జ్ఞానంతో ఇంకా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి, నీ ఎందు విధేయత కలిగి ఇంకా తండ్రి మేము ముందుకు కొనసాగడానికి నువ్వు కృప చూపండి. అదేవిధంగా తండ్రి నీ నీ పరిచర్యలో మేము ఉంటుండగా ఇంకా తండ్రి అనేకమైన సమస్యలు వస్తున్నప్పటికీ ఇంకా తండ్రి వాటిని ఎదుర్కొనే అంతటి శక్తిని, బలాన్ని మాకు దయచేయండి. ఇంకా తండ్రి మాకు వస్తున్న ప్రతి సమస్యలను ఎరిగిన దేవుడు, ప్రతి సమస్యల నుంచి తండ్రి మమ్మల్ని తండ్రి విడిపించమని మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రి. ఇంకా తండ్రి ప్రతి విషయంలోనూ మీరు సహాయం చేస్తూ ఇంకా తండ్రి ప్రతి విధమైన ఇబ్బంది నుంచి మిమ్మల్ని విడిపించమని మిమ్మల్ని అడుగుతున్నాం. అదే విధంగా ఇదిగో తండ్రి ఇజ్రాయెల్ వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సహాయం చేసి మీరు తోడుగా ఉండు. ఇంకా తండ్రి వారిని ఆదరించి, వారిని ధైర్యపరిచి, ఇంకా తండ్రి వారిని స్ట్రెంగ్ ఇంకా తండ్రి నువ్వే కృప చూపు. ఇంకా తండ్రి యుద్ధం చేయవాడు నువ్వే కదా, నువ్వే కృప చూసి వారిని తండ్రి బలపరచమని మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే తండ్రి వస్తున్నా ఇంకో తండ్రి తుఫాన్ల ఇచ్చిన తండ్రి ప్రార్థిస్తున్నాం, సహాయం ఇస్తే ఇంకా తండ్రి అస్సలు ఎన్విరాన్మెంట్ బాగాలేదు. ఇంకా తండ్రి క్లైమేట్ అస్సలు బాగాలేదు. ఇంకా తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇంకా తండ్రి ఎక్కడైతే ఇంకా తండ్రి ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందో ఇంకా తండ్రి ఆ ఏరియాస్ ని జ్ఞాపకం చేసుకోండి, ఆ ఏరియాస్ ని దర్శించండి. ఇంకా తండ్రి ఎవరికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఇదిగో తండ్రి నువ్వే కృప చూపమని మేము అడుగుతున్నాం. అలాగే తండ్రి నైజీరియా తండ్రి ప్రజల కోసం ప్రార్థిస్తున్నా, నువ్వే రక్షించు, నువ్వే సహాయించు. ఇక్కడ జరుగుతున్న దారుణాలు ఇదిగో తండ్రి నువ్వు ఎరిగిన దేవుడు, నువ్వే కృప చూపి నువ్వు సహాయం చేసి ఇదిగో తండ్రి నీ బిడ్డలను నువ్వు రక్షించమని మనం అడుగుతున్నాం తండ్రి. నువ్వే కృప చూపమని మిమ్మల్ని అడుగుతున్నాం. అదేవిధంగా తండ్రి ఇంకా ఎవరైతే వివిధ సమస్యల్లో వివిధ అంశతల్లో ఇంకో తండ్రి ఉన్నారో వాటిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సమస్యలో అంశతలను తీర్చమని మనం అడుగుతున్నాం. అలాగే తండ్రి ఇంకో తండ్రి ఈ ప్రేయర్ ఇలా జరగడానికి ఇంకో తండ్రి ఎంతో మంది వర్క్ చేస్తున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి మేబీ వాళ్ళు కనిపించకపోవచ్చు కానీ తండ్రి వారిని నువ్వు చూస్తున్నావు. ఇంకా తండ్రి వారికి రావాల్సింది ఖచ్చితంగా నువ్వు ఇస్తావు. ఇదిగో తండ్రి నువ్వే కృప చూపి నువ్వే సహాయం చేయండి. ఇంకా తండ్రి ఈ ప్రేయర్స్ కోసం ఎవరైతే తండ్రి వర్క్ చేస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరు నువ్వు తండ్రి దీవించి ఆశీర్వదించి వారికి రావాల్సింది వారికి నిండుగా దయచేయమని మేము అడుగుతున్నాం తండ్రి. నువ్వే కృప చూపు. ఇదిగో తండ్రి చిన్న ప్రార్థనలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న ప్రార్థనలో నేను ఏమైనా మర్చిపోతే నన్ను క్షమించి ఇంకా తండ్రి వాటిని అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడుగుతుంది. ప్రభు యేసుక్రీస్తునామములో అడిగి నడుస్తున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలండి.